లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో కమలం పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు రోజుకొక పేరు ఎందుకు తెర మీదకు వస్తోంది? సంఘ్తో సంబంధాలున్న నేతలకే స్టేట్ ప్రెసిడెంట్గా ఛాన్స్ ఇస్తారా? వలస వచ్చిన నేతలకు కట్టబెడతారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో సంఘ్ ప్రమేయం ఎంత? సంక్రాంతి పందెంకోళ్లు సమరం తర్వాత బీజేపీ అధ్యక్ష రేసు ప్రారంభం కానుందా? ఆ రేసులో నెగ్గేదెవరు? ఎవరి ఈక్వేషన్స్ ఏంటి? ఎవరు అధ్యక్షులు? ఇవే ప్రశ్నలు కాషాయ శ్రేణులతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారాయి. తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి చేపడతారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టాన పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే కంటిన్యూ చేస్తారా, లేకపోతే మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మళ్లీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగిస్తారా? ఇదే కొన్నాళ్ల నుంచి బీజేపీ శ్రేణుల్లో చర్చ నలుగుతుంది. ఇక తాజాగా ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు తెరమీదికొచ్చాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈటెల, ధర్మపుర, కిషన్ రెడ్డి, బండి సంజయ్య ఎవరు అధ్యక్ష పీఠం, ఎవరు అధిరోహించబోతున్నారు? అధిష్టానం ఈక్వెషన్స్ ఏంటి? ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం డజన్ మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏలేటి మహేశ్వరరెడ్డి, రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్లు రేసులో ఉన్నారు. ఎవరికి పదవి అప్పగించాలన్న దానిపై కాషాయ పెద్దలు చర్చల మీద చర్చలు, మంతనాల మీద మంతనాలు, సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నారు. బలమైన నేత కోసం అధిష్టానం పెద్దలు తెలంగాణలో జల్లెడ పడుతున్నారు. బీసీ రెడ్డి ఈక్వేషన్లు పాత కొత్త నేతల లెక్కలతో అందరికీ ఆమోదయోగ్యమైన నేత కోసం ఢిల్లీ బాసులు అభిప్రాయ సేకరణ చేస్తున్నారట. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి స్ట్రాటజీ బీజేపీని బొక్కబొర్ల పడేసింది. ఇక అయోధ్య రామమందిర నిర్మాణంతో 400 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామన్న సంఘ్ ధీమాకు గండిపడిందని చెప్పవచ్చు. దాంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కమల్నాథులు దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కాబట్టి అధ్యక్ష పదవి బీసీకే ఇస్తారని నమ్మకం లేదంటున్నారు. అలాగని ప్రస్తుతం అధ్యక్షుడు రెడ్డి వర్గానికి చెందిన నేతనే ఉన్నారు. ఇక ఫ్లోర్ లీడర్ గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ఉండడంతో మళ్లీ అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ రూలేం లేదంటున్నారు. అయితే వలస వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వవద్దని బీజేపీలో ఓ వర్గం వాదిస్తోంది. ఒకవేళ ఇస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. బీజేపీలో కొత్త నేతల వ్యవహార శైలిని కొందరు ఆర్ఎస్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇవ్వడమే మొన్న ఎన్నికల్లో ఓటమికి కారణమని, తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా అనుకున్న సీట్లు రాకపోవడానికి అదే కారణమన్న వాదన వినిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లకు అధ్యక్ష పదవి విషయంలో ఊగిసలాట కనిపిస్తోంది. కిషన్ రెడ్డినే ప్రస్తుతం కొన్నాళ్లు అధ్యక్షుడిగా కొనసాగించి ఎన్నికలు వచ్చే నాటికి బండి సంజయ్ ను ప్రెసిడెంట్ చేసి ఎన్నికల సమరానికి కాలు దువ్వాలనే ఆలోచనలో అధిష్టాన పెద్దలున్నట్లు చర్చ జరుగుతుంది. జోడు పదవులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు అడ్డం పడితే బీసీ సామాజిక వర్గం బలమైన నేతగా పేరున్న ఈటెల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందు కనిపిస్తున్నారు. ఇక ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడమే కాదు, అహంకారం కూడా అదే రేంజ్ లో ఉన్న ధర్మపురి అరవింద్ ఆ తర్వాత స్థానంలో కనిపిస్తున్నారు. ఆ ఎంపీలిద్దరిలో మతవాదాన్ని, పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి సమర్థంగా ఎవరు తీసుకెళ్లగలరని ఢిల్లీ పెద్దలు ఆరాలు తీస్తున్నారట. ఏదేమైనా కొత్త అధ్యక్షుడి ప్రకటన సంక్రాంతి తర్వాతే ఉంటుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.